హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని ఈశ్వ చైతన్యానికి, సమస్త గురుమండలికి, నా యొక్క స్వయానికి, వింటున్న వాళ్ళకి, వినబోతున్న వాళ్ళకి, అందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి మనకు ఇంగ్లీష్ టు ట్రాన్స్లేషన్ సెషన్ జరుగుతుంది, రామ్తా విజ్ఞానం. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ సెషను మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. లక్ష్మి మేడంకి. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ క్రియేటర్ దగ్గర మేడం గారికి, వన్నెస్ లో నేను ఉన్నాను, మనందరము ఉన్నాము ఇక్కడ. రామ్తా విజ్ఞానాన్ని నాకు పంచడానికి నాకు అవకాశం ఇస్తున్నారు మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్తా మాస్టర్ కి నాలో ఉండి నా చేత చెప్పిస్తున్నారు మాస్టర్. నా ఫాదర్, నా గాడ్ ఫాదర్ అనుకోండి, నా దైవం అనుకోండి. ఇప్పటి వరకు నేను నెక్స్ట్ బర్త్ తీసుకున్నాను ఇక్కడ వచ్చి. రామ్తా మాస్టర్ కి వేల 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 ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శాశ్వతంగా ఉంటుంది అదే మీరు. ఆలోచన మీరే, కాంతి మీరే, విద్యుత్ అయస్కాంత క్షేత్రము మీరే, స్వరూపాకృతి మీరే, నిర్మల శక్తి, బీతవాహ బలము, స్పందించే ఆ అనుభూతి, మహోన్నత సంకల్పము మీరే, అత్యుత్తమ ప్రజ్ఞతలంగా, బలంగా, గౌరవంగా, పవిత్రంగా, కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలరో ఆ ఉన్నతులు మీరే. మరి మీరు ఎవరు? గుర్తుపట్టగల దైవం మీరే. మీరు బాహ్యంలో జగత్పితను గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు పూనుకోకపోవడమే అయుక్తం. మీ అంతరంలోంచే వెళ్ళబుక్కుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం మీ అంతరంలోనే దైవం ఎలా ఉన్నాడో గమనించడం మాత్రమే. ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ ఇది. సృష్టి సర్వస్వంలో సంక్లిష్టంగా అర్థం చేసుకోవలసిన మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇప్పటి మీ సొంత జీవితం మీదే మీ ధ్యాసను పెట్టే మీ స్వీయ ఆలోచన సరళిని, మీ ఉనికిని గమనించే అవకాశాన్ని ఈ పద్ధతి మీకు సునాయాసంగా కలిగిస్తుంది. దైవాన్ని గుర్తించే, అర్థం చేసుకునే, అనుభవించే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి, అర్థం చేసుకుని అనుభవాన్ని పొందడం మాత్రమే. ఆత్మానుభూతితో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఆ తరువాత నిశ్చయంలో మీరు ఆ మాట చెప్పవచ్చు, తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు. ఆయన నేను ఒక్కరమే కనుక, నేను ఎవరో నాకు తెలుసు కనుక అని. దైవంలాగా ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి. మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే అప్పుడు మీరు అనంత శూన్యులుగానే, అపరిమితులుగానే, సృజనాత్మకంగానే,
స్వేచ్ఛగానే ఉంటారు. సర్వసమ్మితిగానే, ఓ ప్రవాహంగానే, ఓ ప్రశాంత నిశ్శబ్దంగానే, ఓ ఆనందంగానే మీరు ఉంటారు. స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే, బలీయమైన మార్గదర్శకంగానే, భావ సర్వస్వంగానే, సర్వ సంకల్పంగానే మీరు ఉంటారు. సొంత ఉనికితో శ్వాసను ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై మీ సౌశీల్యాన్ని జీవ సర్వస్వానికి సమర్పించి పొందుపరిచే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు. కేవలం మీరుగానే మీరు ఉండాలి. ఉనికి స్థితి అదే, నిత్యత్వం అదే. మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వము మీరే అవుతారు. దైవం అవ్వడం అంటే ఇదే. నేనే ఉండడం అంటే అది నేనే అనడమే. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం నేను ఇది కంటిన్యూ చేసేస్తా. ఇది నా చాప్టర్ క్లోజ్ చేసుకుంటా మేడం. అలాగే. ఓకే. The Father can never be identified outside of your wondrous being. To even attempt it is unfair to yourself because you are going outside of what you are to describe. Something which emanates from within you. The only way you can identify God is to observe what the Father is in you, and is not that rather nice after all. It takes you out of the complexities of trying to comprehend infinite creation and bring you into the here and now of your own life, your own thought processes, your own isness. The only way you can perceive, understand, and emotionally know the Father is to understand and emotionally know who you are. Then you will know God. Then you can say, I know who the Father is. For the Father and I are one, and I know who I am. To be as God is to be as you are. To be as God is to be as you are. When you simply are the isness of yourself, you are open-ended, unlimited, creative, and optional. You are allowing your movement, your quiet, your joy, your pure energy, powerful direction and feeling, all thought, being and loving yourself with all your being and all of your breath, and allowing the virtue of yourself into life or being as God is. Simply allow yourself to be an easiness in being. You are everything. To become God is to say, I am. Thank you, madam. Thank you very much, madam. చాలా బాగుంది. లాస్ట్ చాప్టర్ ఇది. సార్ చాప్టర్ లో లాస్ట్ 11th చాప్టర్ మేడం. నాకు 11వ చాప్టర్ నాకు. ఎస్ సార్. ప్రేమ కానుక సార్ చాప్టర్. ప్రేమ కానుక సార్. కంటిన్యూ చేయండి మీరు. హలో మేడం. సార్ కంటిన్యూ చేయండి సార్. ఇది నాకు వినపడలే. నాకు చెప్పారా మేడం? చెప్పారు తెలియదు సార్. మీకే సార్ చెప్పాను. ప్రేమ కానుక. ప్రేమ కానుక చాప్టర్ సార్. ప్రేమ కానుక చాప్టర్. సంకల్ప శక్తిని వినియోగించుకునే ఆలోచనకు ఉన్న సర్వ పరిధులలో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసే సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. అంటే మీలో ఉంది. ఓకే. మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరే భగవత్ సంకల్పాలు లేవు. అంటే భగవత్ సంకల్పాల కంటే కూడా మీకే దివ్యమైన సంకల్పాలు
ఉండేటటువంటి శక్తి ఉందని చెప్తాడు. సో అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే దర్శనమిచ్చే జీవితాన్నే దైవము భౌతిక తలంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేదే కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. మిగిలిన వాళ్ళనందరినీ శాసించడానికి, అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పము అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పము మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుందని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారు అది ఆచరణ యోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాస్త్రి ఉంటుంది కనుక దైవం మీకన్నా అన్యంగా లేదు. ఆ దైవము మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఆయన సంకల్పము. మీరేమి చెయ్యాలనుకుంటున్నా అదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే, దివ్య సంకల్పమే. కాబట్టి విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక ఆ విధి ఎప్పుడు పూర్తిగా నిర్ణయించిందే అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మరిచి సృజిస్తుంది. మీ వర్తమాన క్షణము ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాల ముందు జరిగిన యోచనాల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. అదే దైవ విజ్ఞాన శాస్త్రము. మీ ఆత్మానుభూతులకు అనుగుణంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు యొక్క ఏకైక సంకల్పము. ఆ సంకల్పం దేనికోసము? ఆనందం అంటే ఏమిటో మీరు గ్రహించగలగడానికి, జీవితం పట్ల మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవ్యాజ్యమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికి. అతి బలీయమైన దైవంతో యుద్ధము అపజయాన్ని అందించడము తథ్యము అని మీకు అనిపిస్తూ ఉంటే దైవాన్ని గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడమే మంచిదేమోనని, దైవముతో యుద్ధము అనివార్యమే అయితే మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడని నేనంటాను. ఆదిలో ఆత్మ ధ్యాన వశిష్ఠుడైన దైవము తన్ను తాను విస్తరించుకొని వైభవోపేతమైన కాంతి స్వరూపాన్ని సంతరించుకున్నాడు. ఆ విస్తరణలో నుంచే, ఆ కాంతిలో నుంచే ఇంకా ప్రత్యేకమైన సచేతనాత్మక ప్రభావాలతో అనాలోచన స్రవంతిని అనంతంగా శాశ్వతంగా కొనసాగించడం కోసమే దివ్యులైన మీరందరూ అవతరించారు. మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులతో దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతంగా కొనసాగాలంటే మీ అందరికీ ఆలోచనను సృజించే సంకల్ప శక్తిని ప్రసాదించడమే అత్యంత ఆవశ్యకము. ఆ కర్మను చేయడానికే సంకల్ప స్వేచ్ఛను దైవం మీకు ప్రసాదించాడు. మీకు అందరికీ ప్రత్యేకతను, పూర్ణాధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశం. మీ వాస్తవాలను మీరే సృష్టించుకోవడానికి, పరిపూర్ణ అవగాహన దక్షత మీ సొంతం అవ్వడానికి ఆ సంకల్ప స్వేచ్ఛే మూలము. మీ దివ్యత్వానికి ఆ దివ్య సారాన్ని మీకు ఉన్న ఆ స్వీకరించే ఆప్యాయంగా నిలబెట్టుకునే కోరుకున్న ఆలోచనలు స్వయంగా
అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛ అందిస్తూ ఉంది. ప్రేమే ఆ దివ్య సారానికి మూలము. సంకల్ప స్వేచ్ఛ మీకు అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కానుక. జీవిత సర్వస్వమే అయిన దైవము ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్ఠకు అభివ్యక్తీకరణ. సరే, ఓకే. అభివ్యక్తీకరణ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. There is no such thing as the will of God apart from your own divine will. Okay friends, I am starting chapter 11, the gift of love. Prema Kanuka. Love is its ultimate form, is the desire of the Father to allow the life that is to be an ongoingness through each of you. The purest form of love is the freedom of will that the Father gave each of you, so that through the exercise of that will you would explore the dimensions of thought and expand yourself into a greaterness which expands the mind of God. Ramta. Okay, 11th chapter. There is no such thing as the will of God apart from your own divine will. If God wanted life to be the mundaneness of a singular expression, He never have created in you into being, nor would He given you the will to express your own purposeful unquietness. What is called the will of God was created by man so that he could and control his brothers. Yet if you believe that teaching and see God's will as separate from yours, then you will always be in the battle of his will versus yours. For you will want to do certain things and feel you must. Yet the will of God says you must not. God is not separate from you. You and He are one and the same. Your will is His will. Whatever you want to do is what you term divine providence, divine will. So you are never in conflict with destiny. For destiny is not preordained, it is ordained only by you. Everything you think creates your moments to come. Your very now moment is simply the product of the thoughts you had moments ago. That is the science of God. The only thing the Father wills for you is to experience the totality of life that He is, according to the feelings within your soul. Why? So that you come to understand what joy is and the unconditional love that God has for you and all life. Wow! Thank you, Master. Unconditional love that God has for you and all life. Wow. If you feel you are at odds with God, perhaps you should reconstruct your image of what God is. For I tell you, He is not all loving if you must fight Him. In the beginning, when the Father contemplated His most splendid self, He expanded Himself into the splendor of light. It was from that expansion in light that each of you became God in the form of a unqueued singular moment, so that you would continue the expansion of thought into forever, in order for God to be an ever expanding unquietness through your contemplative thoughts. It was necessary to give each of you the power to create unquietly from the thought that He is, and He did this by giving you the action called free will. The principle of will was given to each of you so that you would be unpure and sovereign, so that you would be the creator of your own truth
Babajan, in your own understanding. What gives you your divine essence is that you have the freedom to embrace and experience whatever thoughts you desire, and the divine essence called free will is love. It is the gift of love from God to each of you. It is the gift of love from God to each of you. Each of you has the divine essence of will, so that you have the freedom to create unquietly whatever ideal you envision through thought. Thank you, sir. Thank you, madam. Thank you. Thank you. Continue, sir. ఎస్ ఎస్ సార్. I am totally emotional, madam. ఎస్ ఎస్ Yes, yes. ఇది ఆయన Thank you. Thank you. ఆయన కానుకేదండి సార్. ఆ ఆగట్లేదు. కళ్ళలోంచి నీళ్లు ఆగట్లేదు. అసలు దుఃఖం అని కాదు, చెప్పడానికి వస్తలేదు నాకు అసలు. ఎస్ అది అనుభూతి, అది అంతే అంతే నాకు తెలుసు. ఎస్ ఓకే. ఓకే. ఆ జగతిక ప్రసాదించిన సంకల్ప శక్తిని వినియోగిస్తూ ఆలోచన సర్వస్వాన్ని అన్వేషిస్తూ మహానీయతను సంతరించుకుంటూ విస్తృతులవుతూ దైవ మానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపము. మీకు అది ప్రత్యేకతను, దానితో పాటు దైవత్వం ఏకత్వాన్ని, మీ ఆలోచన తీరుతెన్నులకు సృజనాత్మక ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తుంది. ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ సృజనాత్మక సంకల్పాలను తదేక ధ్యానావశిష్టులై చేస్తున్న క్షణాలలో మానవ అవతారణ మహోత్సవమయంలో దైవం అనుభవించిన ప్రేమానుభూతిని మీరు అనుకరిస్తూ ఉంటారు. మీ అంతరంలో నుంచి ప్రేమను వెలికి తీసుకొచ్చి ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మక స్వరూపంలోకి ప్రతిష్ఠించే ఆ మహత్ కార్యమే సృష్టి. అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని తన వినిర్మల ప్రేమ సర్వస్వంతో దైవము మీకు అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు. ఎలా మీరు ఆలోచించినా, ఏ సంకల్పాలను మీకు చేసినా జగత్పుతైన నేను ఆ విధంగానే పరిణమిస్తాను అని. ఆ ఒప్పందము ద్వారా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏ పరిపూర్ణత దైవం ఉందో ఆ సర్వస్వాన్ని మీరే వారసులై ఉన్నారు. ఈ విధంగా దైవం ప్రవర్ధితమవుతున్న తన ప్రజ్ఞా సర్వస్వాన్నంతా మీకు అర్పిస్తూ జీవిత సర్వస్వం అయిన తనను మీరు సంపూర్ణంగా అనుభవించి గ్రహించగలిగే మహాదవకాశాన్ని అర్పణ చేశాడు. మీ కలలన్నీ విజయవంతంగా ఫలించి నిజాలవుతున్నందుకు మూలాధారము దైవమే. మరి ఆ స్వప్నాలన్నింటికి కర్తలెవరు? సాక్షాత్తు మీరే. మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి? సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే, దైవంతోనే, జీవిత సర్వస్వముతోనే. దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యానైనా, ఏ అభిమతానైనా, ఏ సంకల్ప ఫలానైనా మీరు సృష్టించుకోవచ్చు. మీ ఆలోచన సంవిధానముతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో, ఏ అభిమతాన్ని, వ్యక్తిత్వ ధోరణిని, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో, ఆ సత్యము గాని, ఆ అభిమతము గాని, ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థము, ఆ జీవిత సర్వస్వము తక్షణము రూపుదిద్దుకొని అమరుతుంది.
ఈ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో దాన్ని సాఫల్యం చేయగల స్వరూపముతో ఆ దైవ పదార్థము తక్షణమే పరివర్తమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్ష అనుభవం కోసము సిద్ధమై ఉంటుంది. దివ్య ప్రేమ సారాంశము మీకు అవగతమవడం కోసము ఓ ఉదాహరణను మనము ఇప్పుడు గమనిద్దాం. ఓ దైవమే, ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్వము వంక మీ దృష్టిని సారించండి. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ సర్వపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలున్నాయి. అతి వేగంతో చలిస్తూ సాగే ఆ సర్పానికి నేను అప్పుడు సర్వం అన్నది సర్వం కాదండి, సర్పము. ఒక దైవమే ఒక ఆశయపూర్వకం సృజించిన ఒక సర్పం వంక మీ దృష్టి సారించండి. ఆ సర్పం సన్నగా పొడుగ్గా ఉన్న ఆ సర్పపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. అతి వేగముతో చలిస్తూ సాగే ఆ సర్పానికి ఒక పడగ, తను తాను రక్షించుకోవడం దానికున్న ఏకైక రక్ష సాధనము. మిమ్మల్ని కాటు వేయడం కోసం కూరలు ఉన్నాయి. ఎంతటి వాన్నైనా కాటు వేసి క్షణాల్లో మట్టి కరిపించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ ఎవరైనా దానిని ముక్కలు ముక్కలుగా నరికేయచ్చు. అతి సులభంగా దాన్ని తొక్కి చంపేయచ్చు. ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్లను మనం ఇప్పుడు గమనిద్దాం. ఇందులో మొదటి వారికి ఓ వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది. ఆ సర్పం అతడికి ఓ అద్భుతమైన సృష్టిగా కనిపిస్తుంది. ఎంత వేగంగా కదులుతూ ఉందది, కనీసం కాళ్ళు కూడా లేవే దానికి. ఎంత చిత్ర విచిత్ర నగీషులను పొందుపరుచుకున్న చర్మ మృదుత్వము ఆ శరీరాన్ని అలంకరిస్తుంది. అంతే లేనట్టు ఎంత పొడవైన అస్థిపంజరము గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది. రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంత భయంకరంగాను క్రూరంగాను ఉంది అంటూ ఉన్నాడు. ఎవరినైనా క్షణంలో కాటు వేసి చంపేస్తుంది కనుక అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు. జగత్తుకు జీవిత సర్వస్వపు ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే, అత్యంత పరిపూర్ణతతోనే, అపురూపమైన సహజ అమాయక పారవశ్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది. విభిన్న విరుద్ధ వ్యక్తిత్వ దృక్పథ ధోరణులున్న వాళ్ళకే ఆ అభిమతాల వల్ల ఓ సృజన మహా సౌందర్యవంతంగానో లేదా మహాభీకరంగానో కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనే అయి ఉన్న దైవంలో నుంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి ధ్యానించి దాన్ని పరివర్తిస్తూ ఉన్న అతి స్వచ్ఛంగా, అమాయకంగా, సహజంగా ఉంటున్న దానికి ఉనికి కన్నా అన్యంగా మరో విధంగా నిర్ణయించే తీర్పులు ఇస్తున్న ఆ దేవుళ్ళము మనమే. సర్వోత్కృష్టంగా ఉన్న మీకు దివ్య ప్రేమ స్వరూపమే అయి ఉన్న, స్వయంగా సర్పాకృతితో తయారై ఉన్న ఆ జీవాధారము మీ స్వంత తీరు వైఖరితో, ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్పాన్ని ఎంచి చూడడానికి, మీ ఇచ్చా ప్రవృత్తితో వివరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమో. మీ సంకల్పాలు సృజనాత్మక రీతులకు అనుగుణంగా తనను తానే పునర్నిర్మించుకొని మీ సృష్టిగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవ మూలానికి మీ మీదే ఉంది. మీరు ఎలా సంకల్పిస్తారో ఆ వైవిధ్యంతోనే జగత్పతి స్వరూపాకృతిని సంభవిస్తుంది, పరిణమిస్తుంది. మీ ఇష్టం వచ్చినట్లు తనను పరివర్తించడానికి ఆ జీవాధారము సదా సమ్మతిస్తూనే ఉంటుంది. జీవ సర్వస్వమైన దైవము మహాక్రూరంగాను, హింసాత్మగాను, మహోన్నత సౌందర్యవంతంగాను, మహాప్రియంగాను మీరు కోరుకున్న విధంగా తయారవుతుంది. మరి మీ సంకల్పాలకు అనుగుణంగా ఆ జగత్పతి పరివర్తుడవుతూ ఉండడము
ఎంత అద్భుతమైన విషయము, మహా అద్భుతమే అది. మహోన్నత స్థాయిని అందుకున్న ప్రేమ పరాకాష్టే అది. స్వేచ్ఛ ప్రవృత్తితో ఏ విధంగా సంకల్పాన్ని మీరు చేయవచ్చు. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహాస్థిరంగా ఉంటుంది కనుక సర్వస్వం అయిన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా అతి హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్న ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడు దైవమే, ఎప్పటికీ అది దివ్యత్వమే, ఎప్పటికీ అది నిర్మలమే, ఎప్పటికీ పాత్రమే, ఎప్పటికీ మేడం, ఆ భంగం సార్ అయిపోయేదాకా వాటిందని మీరు ప్రమాణం మ్యూట్లో ఉంది. ఉండండి, కొంచెం ఉనికి గట్టిగా అన్నమాట. మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక. చదవనమ్మా, కంటిన్యూ చేయనా? సార్ అమ్మ. సార్ ఆపండి సార్. ఓకే ఓకే ప్లీజ్. ఓకే సార్. Love in its ultimate form is the desire of fathers to allow the life that he is to be ongoingness through each of you. The purest form of love is freedom of will that Father gave each of you, so that through the exercise of that will you would explore the dimensions of thought and expand yourself into a greaterness which expands the mind of God. Free will give you a unkindness at a oneness with the Father that permits your thought processes to have their own creative flow, and every moment you create through the contemplation and expansion of your own thoughts. You imitate the same love that the Father had for himself when he created you into being. For the act of bringing love from within your being into a uncue free moving creative form which will live in and into forever. From the illustration moment of your birth, the Father gave each of you through pure unconditional love this convenient: whatever you think, whatever you desire, the Father shall become through the convenient that still is and always shall be. Each of you became the heir to the totality of what the Father is. Thus the Father always gives you all that he has become, so that you can experience and understand the totality of life that he is. He is the basis of the fulfillment of your dreams. But who is the dream maker? You. And what are your dreams made of? Thought, God, life. You can take from the totality of thought that God is and create any truth, any attitude, any desire you wish. Wow. Whatever truth or attitude you create in your thought processes, the Father, life, really becomes. And whatever ideal of thought you desire, the Father freely manifests through the matter that he is, so that you may experience it. To give you an example of God's love for you, let us look at the creator called a snake, an ideal created by a God for the purpose of extended life in a life chain. Has a long, slender body with many muscles and many bones. It moves very swiftly and has a very big head with fangs that can puncture you as its only defense. So its bite can bring down a man of great size within moments, and man could hack the snake to bits or easily crush it. Now let us take two gods. The first, who has scientific mind, sees the snake as a wonderful creation, for it can move very swiftly, even without feet, and has a beautiful pattern and color on its skin, and a marvelous skeleton that seems to go on and
and on and on. The second god comes up and says that the snake is hideous and villain. It is an awful creator because it bite a dangerous and it can kill a man. To the Father, the essence of all life, all things are pure in their state of being. All things are innocent in their expression of the life that He is. It is only each entity's attitude towards something that makes it a beautiful or a very ugly thing. It is only we gods who have the creative ability to take from the thought that the Father is, contemplate it and alter it. Who judge something that is really pure and innocent as something other than being? How great is the love of God, which is the life substance that the snake is, that He gives you His greatest creation, the right to cast your attitude and will upon the snake however you choose. The love that the life source has for you is so great that it will become any one thing that you desire. Through thought, the Father will be anything you wish Him to be. He will allow you to alter Him in any way you wish to alter Him. The life that He is will become gay or ugly or vulgar, or it will become to the height or beauty, however you wish to see it, or it will become to the height or beauty, however you wish to see it. Now, is that not a wondrous thing that the Father will become however you pursue and desire Him to be simply through the whims of your thought processes? Indeed, it is. That is love. You can do thought whatever you will, for the Father's love for you is steadfast. No matter how willy or wretched you pursue the life that God is, to Him it is still Him. It is still God. It is still pure. And it is still love. That promise is unshakable. The Father is Himself holy without attitudes. He simply is. Thank you, madam. Thank you, sir. Continue, sir. Over to you, sir. ఓకే. స్వేచ్ఛ ప్రవృత్తితో ఏ విధంగానైనా సంకల్పాలను మీరు చేయవచ్చు. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహాస్థిరంగా ఉంటుంది కనుక జీవ సర్వస్వమే అయిన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా, అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్నా ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే. ఎప్పటికీ అది దివ్యత్వమే, ఎప్పటికీ అది నిర్మలమే, ఎప్పటికీ అది ప్రేమ పాత్రమే, ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం. అది ఉనికి మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక దైవానికి మీకు మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమే ఉంది. ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలనైనా ఎలాంటి పరిధులనైనా ఆ దైవం నిర్ణయించి జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేది కాదు. ఆలోచన సంవిధానాలలో మీ సాహస కృత్యాల ప్రాపక్యము ద్వారా సిద్ధించే వివేకము మీలో శూన్యమై అతి మహిమాన్వితమైన దివ్య ప్రేమానుభవనము ప్రాప్తించేది కాదు. సంపూర్ణ స్వేచ్ఛా ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక దైవానికి
దివ్య సంతతికి మధ్య దివ్యత్వానికి స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణమది. మీరు ఏమి చేస్తున్నారు? ఈ ఆలోచనలు మీలో సాగుతూ ఉన్నా, ఈ అనుభూతులు మీలో ఏర్పడుతూ ఉన్నా, మీరెప్పుడు దివ్య పాత్రులే. స్వేచ్ఛా ప్రవృత్తిలో ఆ దైవం మిమ్మల్ని కొనసాగిస్తుంది. మీరు శాశ్వతులే అని, తన నుంచి ఎప్పటికీ లేదని ఆ దైవానికి తెలుసు కనుక మీ జీవశక్తిని తనకంటే గొప్పదైన ఏ శక్తిని దైవం సృజించలేదు. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు. ఇక్కడి మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్లుగా సృజించుకునే స్వేచ్ఛతో ఇప్పటి జీవితాన్ని మరి రాబోయే జీవితాలన్నింటినీ ఈ స్వేచ్ఛా సంకల్పాలతోనే మీరు జీవిస్తారు. ఆ స్వేచ్ఛను మీకు పరికల్పిస్తున్నది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న ఆ దైవమే. సర్వపూర్ణుడైన ఆ జగత్తుకే పరిపూర్ణ స్వేచ్ఛా జీవులు మీరు. ఆ స్వేచ్ఛ మీకు ఎలా ప్రాప్తించింది? సంకల్ప శక్తి, ప్రేమ తత్వాల వల్లే. ఈ చాప్టర్ అయిపోయింది మేడం. మీరు సార్ నేను ఇది కంటిన్యూ చేసేస్తాను సార్, ఇది కంప్లీట్ చేస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. The love between you and God has no condition. If the Father in any way censored your thoughts or restricted you from experiencing the totality of the life that He is, then you would not have the freedom to continue His expansion into forever. Neither would you gain the wisdom from your adventures in thought in order to understand the love and joy that the Father truly is in His supreme state of being. God loves you in complete freedom to do as you will, for your will is His will. That is the covenant between God and His sons, God and Himself. Whatever you do, wherever you venture unto Him, you are always loved. He allows you to do whatever you desire, for He knows that you are ongoing, that nothing can ever take you from Him. The Father has created no thing superior to Himself that can remove your life forever. So you will always be. And when your life here is spent, there will be yet another, with the freedom to create it however you choose. You will live this life and all of those to come according to your will. And what has given you the freedom to do that is that which loves you, that which is called your Father, God Almighty, the lover of all things. You are free entities. How? Through the power called will and the ability called love. Thank you, sir. Thank you, madam. Sir, 12వ చాప్టర్ స్టార్ట్ చేయండి. మేడం 12వ చాప్టర్. ఓకే, 12వ చాప్టర్. 12వ చాప్టర్. ఓకే, అనన్య సత్యము స్టార్ట్ చేయమంటారు? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సత్యము అంటే తక్కినదంతా శూన్యమే అని. తక్కిందంతా శూన్యం అంటే ఉన్నది సత్యమే అని. ఇక్కడ ఏం చెప్తారంటే సత్యం అంటే తక్కిందంతా శూన్యమే అని. తక్కిందంతా శూన్యం అంటే ఉన్నది సత్యమే అని. మేడం ఇప్పుడు మీరు మ్యూట్లో ఉండండి మేడం, అది అయిపోయేదాకా మీరు మ్యూట్లో, ఎందుకంటే బడబడ సౌండ్ వస్తుంది. ఓకే సార్. మాస్టర్ రామ్తా గారిని అడుగుతాడు. క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఒక మాస్టర్ అడుగుతాడు, నా బ్రతుకంతా ఒక మతంలో నుంచి మరో మతంలోకి మారుతూ ఉండడానికి సరిపోతున్నట్లు నాకు అనిపిస్తుంది.
కొంతకాలము నుంచి ఒక గురువు వద్ద నుండి మరొక గురువు వద్దకు జీవితాన్ని గురించి, దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసమే కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను. అంత గందరగోళంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. వాటిలో చాలా విషయాలు ఒకే విధంగా ఉన్న భిన్నమైన విషయాలని చెప్తున్నారు. అందరి బోధనలు తక్కిన వాటికి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటున్నాయి కూడా. మాట వరుసకు తప్పులు ఒప్పులు అంటూ ఏవి లేవని, ఎలా ఉన్నా మనల్ని దైవం ప్రేమిస్తూనే ఉంటుందని మీరు అంటున్నారు కదా. ఓ విధంగా చూస్తే ఆ మాట ఎంతో అర్థవంతమైనదిగా నాకు అనిపిస్తుంది. అయినా ఇతరుల బోధనలు అది భిన్నంగా ఉంటుంది. మీ మాటలు ఒకసారి మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నేర్పించబడిన విషయాల కన్నా అవి ఎంతో భిన్నంగా ఉంటున్నాయి కూడా. నాకంతా అగమ్య గోచరంగా తికమకగా ఉంటుంది. దేన్ని నమ్మాలో నాకు తెలియడం లేదు. ఏది సత్యమో నేను ఎలా తెలుసుకోవాలి? సత్యం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తాడనమాట. ఇప్పుడు రామ్తా గారు ఏం చెప్తానంటే, ముందుగా ఇది చెప్పండి మాస్టరు, మరి ఎక్కడికో అనే మాట అంటున్నారు మీరు, ఎందుకు అంటున్నారు ఆ మాటను? అప్పుడు మళ్ళీ మాస్టర్ అడుగుతున్నాడు, అంటే రామ్తా చెప్పిన తర్వాత ప్రశ్న అడిగటాన్ని అడుగుతున్నాడు. మీ మాటలు విశ్వసించాలన్నా, మీ మాటలను అర్థం చేసుకోవాలన్నా ఎంతో సుదీర్ఘంగా ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి అప్పుడు రామ్తా అంటున్నాడు, అనంతత్వము, శాశ్వత తత్వము అనే మాటలు మరి ఎక్కడికో నిన్ను తీసుకెళ్ళిపోతుందంటావా? మాస్టర్, నాకు అలాగే అనిపిస్తుంది అని ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగారు అనుకోండి. రామ్తో ఏం చెప్తాను, మరి నా మాటలు మరి ఎక్కడికో తీసుకెళ్ళగలిగే ఉంటాయి. అంత దూరాలకు అవి నిన్ను అవిశ్యంగా తీసుకెళ్ళాలి కూడా. అనంత తత్వపు పరిధుల చివర్ల వరకు అవి నిన్ను తీసుకెళ్లి తీరాలి. మరి ఇప్పుడు చెప్పు మాస్టర్, ఏది సత్యము కాదు అని రామ్ చెప్పాడు. అప్పుడు ప్రశ్న అడిగేట ఆయన ఏమంటారంటే, ఆయన పేరు మాస్టర్ అండి. ప్రశ్న అడిగేట ఆయన పేరు మాస్టరు. రామ్తో సమాధానం ఇస్తాను, నేను మాస్టర్ అని చెప్తాను. మాస్టర్, ఓ ఉదాహరణ చూపించాలా? ఊహ, కల్పన, వాస్తవంతో ఈ పొంతన లేని విషయాలే కదా మరి. రామ్త, అవునా? లు, కల్పన, లు అంటే ఏమిటి? మాస్టర్, మీ మనసులో రేగుతున్న ఊరించే ఆలోచనలు, స్వాభిరుచితో ఆలోచనను మరిచి మీరే తయారు చేసుకుంటున్న విషయాలు. రామ్తా చేలా చెప్తున్నాడు, ఆ ఆలోచనలు మీలో సాగుతున్నప్పుడు నిజము కావా అవి? మీ చేతనంలో వాస్తవాలు కావావి? మీ ఆలోచనలో సత్యాలు కావావి? మాస్టర్, అవుననుకోండి, కానీ అవి మనసుకు సంబంధించినంత వరకు నిజాలు కదా. వాస్తవంగా బయట కనిపిస్తున్న వాటితో సమానంగా అవి ఉండడం లేదు కదా. అప్పుడు రామ్తో చెప్తున్నారు, అందరి కోరిక సత్యాన్ని తెలుసుకోవాలనే మాస్టర్. సత్యం అన్నది ఒకటే ఉంటే దానికంటే అన్యంగా ఉన్న అన్నింట్లో కూడా మీ చైతన్యంలో ఓ నిజమైన ఉనికి ఉంటూనే ఉంటుంది కదా. సత్యం అంటే ఏమిటో తెలుసా మీకు? తక్కినవి ఏవి లేవని, ఏవి లేవు అంటే ఉన్న సర్వసంత సత్యమేనని. అంతా సత్యమే మాస్టర్, అసత్యం అన్నదే లేదు. ఎక్కడ అన్ని ఆలోచనలో నుంచి ఆవిర్భవించాయి కనుక ఆలోచనే దైవం కనుక మరి ఆ దైవము ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు. ఆలోచనల సర్వస్వమైన ఆ వాస్తవమే దైవము. విషయ సర్వస్వమంతా సత్యమే. సర్వస్వంలో నుంచి ప్రతి అంశానికి యోగ్యత, ఉనికికి ఆశయము ఆలోచనలో నుంచే ఉపలబ్ధం అవుతున్నాయి కనుక మీరు ఊహలు, కల్పితాలు అంటున్నవి అన్ని కూడా నిజంగా సత్యాలే. ఓ
ఓ మహాదాశయపు ఆలోచనతోనే అవన్నీ నిర్మించబడ్డాయి కనుక మాస్టర్ అంటాడు వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణంగా అవి ఉండకపోయినా కూడానా రామ్తండి. సార్ ఇక్కడ కాపరా సార్? ఓకే ఓకే సరే ఓకే థ్యాంక్ యూ సార్. వీవర్స్ చాప్టర్ 11 చదువు 12 చదువు నథింగ్ బట్ there is truth in everything, master, but there is also refinement in all things. For each moment refines truth. That is why God is not in a state of perfection, but rather a state of becoming. Each entity continually progress in his understanding to encompass more unlimited truth. Whatever understanding is moment to moment, it will be the as he is it as he knows it. Ramta master. Student asking student to Ramta, I feel like I have spent my whole life going from one religion to another hand. More recently from one teacher or another, trying to understand what life and God are all about. I am really confused, Ramta, because everyone has something different to say. Even though many things are the same, they all teach different things, and some of them are even completely the opposite of the other. For instance, you say that there is no right or wrong, and that God knows us whatever He knows. In a way, what you teach makes sense, but it's very different than what others teach. But it's very different than what others teach. And some of what you teach seems a little sense because it's so different than what I have been taught my whole life. I am confused, Ramta. I don't know who to believe. How do I determine what is really true, what the truth is? Ramta said, first master, what mean you by the term far out? మేడం కొంచెం మీది వాయిస్ డిస్టర్బ్గా బడబడబడ అంటుంది మేడం. నేను హెడ్ ఫోన్ పెట్టుకోలేదు మేడం. అది పెట్టుకోలేదు, అలాగా కొంచెం బడబడ అంటుంది. కొంచెము మీరు ఫోన్ దగ్గరకు ఉందా లేదా దూరంగా ఉన్నారా ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. దగ్గర పెట్టుకోవాలనా? అవును బడబడ అని కొంచెం ఇప్పుడు ఓకే అయినప్పటికీ కొంచెం ఏదో అట్లా ఉంది. ఓకే కంటిన్యూ మేడం. ఇప్పుడు చూద్దాం మేడం. ఓకే I am confused, Ranta. I don't know who to believe. How do I determine what is really true, what is truth is? Ramta master. First master, what mean you by the term far out? Student, well, what I mean is one has to stretch his thoughts to understand or accept some of the things you say. Ramta master, would you say that identity and forever are far out? Student, well, yes, in a way. Ramta master, then my teachings are indeed far out, for that is how far they will take you, all the way to the perimeters of forever. Now tell me, master, what is not true? Student, well, for example, imagination, fantasy, things that don't correspond with reality. Ramta, indeed, what are imagination and fantasy? Student, thoughts you entertain in your mind, things you make up in your thoughts. Ramta, and when you are entertaining these thoughts, are they not real? Are they not reality in your consciousness? Are they not a truth in thoughts?
Student, yes, but they may be true only in my mind. They don't necessarily correspond with the truth about how things really are in reality. Ramta. You know, Master, everyone wishes to know what the truth is. But if there is the truth, what is everything other than that when it also has a reality in consciousness? Do you know what the truth is? That there is none. There being none means that everything is. Everything is true, Master. There is nothing untrue. For all things are uh, derived from thought, which is God, and God is not one formulated thought. He is the reality of all thoughts. Everything is real, for everything has been given credence through thought and has purpose is being. What you term imagination and fantasy are certainly real, for they are constituted of purposeful thought. Student, even though they don't correspond with the real world that is out there. మేడం ఇది ఆపేద్దామా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 hour అయింది మేడం. ఎస్